ఏ సార్ ఏదో టెన్షన్ లో ఉన్నారు? టెన్షనా మరి టెన్షనా? నీకు తెలియదేముంది, మన షాప్ లో 1,00,000 జీన్ ప్యాంట్లు స్టాక్ ఉండిపోయినాయి. కొత్త రాగానే పాత ఎవడో పట్టించుకోవడం లేదు. ఈ ఎలా డిస్పోజల్ చేయాలో నాకు అర్థం కావడం లేదు. హైదరాబాద్ నుంచి మా బ్రదర్ నన్ను వాయించేస్తున్నాడు. సార్ నాదొక చిన్న ఐడియా. ఏంటి? నెక్స్ట్ వీక్ చిరంజీవి గారి సినిమా రిలీజ్ ఉంది. ఆ. మన దగ్గర ఉన్న స్టాక్ మీద ముందు వెనక చిరంజీవి గారి బొమ్మ ప్రింట్ చేయిద్దాం. ఆ, షోకు 100 టికెట్లు కొందాం. ఆ. ఈ ప్యాంట్ కొన్నాడుకి ఆ టికెట్ ఫ్రీ. ఆ, అక్కడ షోలు ఫుల్, ఆ. మన దగ్గర స్టాక్ నిల్లు. ఎలా ఉంది ఐడియా? ఇదేదో బాగుందయ్యో. బాగుంటావేంటి సార్? ఆ ప్యాంట్ ఎప్పుడు మార్కెట్ లోకి వస్తుందా, ఎప్పుడు వేసుకుందాం అని మాకే ఉపలాటంగా ఉంటాను. శుభం. ఫోన్ కూడా మోగిందయ్యా. చంద్రం నువ్వు ప్రజలు. అలాగే సార్. హలో, ఎవరు? అప్పిగాడి సుబ్బుగాడి తప్ప చంద్రాలు సూర్యాలు ఇక్కడ ఉండరమ్మా. సార్ చంద్రం ఈయనే సార్. చంద్రం ఉన్నాడు. ఒక్క నిమిషం. హలో ఎరా బుల్లెబాయ్, ఎప్పుడొచ్చా? ఇప్పుడే వచ్చేస్తున్నా సార్. మా ఫ్రెండ్ వచ్చాడు, ఇప్పుడే వస్తా. మన్మథాయ నమః. రారా బామర్ది. ఏడ్చావులే, నీకేమైనా బుద్ధి ఉందంట్రా? ఇన్ని రోజుల తర్వాత ఊళ్ళోకి వచ్చి హోటల్లో దిగుతావా? ఇంటి రావద్దు. తర్వాత ఇడుతులేరా? రా ముందు కూర్చో. అయినా బామర్ది, నా స్కీమ్ కి నీ ఇంటికి లింక్ అప్ అవుదరా? ఏంటమ్మా నీ తొక్కలో స్కీము? ఓ సిస్టర్ తో వచ్చావా యాదవా? చెప్పలేదే. సారీ సిస్టర్, మీ పెళ్లికి రాలేకపోయాను. సారీ, నాకు ఇంకా పెళ్లి కాలేదు. డార్లింగ్, నా బొట్టు. ముద్దు అనుకున్నాను. బాయ్ ఓకే, బాయ్. గుద్దు గుద్దుతేనా? పెళ్ళాం పిల్లలు ఉన్నారు, సిగ్గులేదురా? అరే బామర్ది, ఎప్పుడు ఇంటి ఫుడ్డేనా? అప్పుడప్పుడు బయటికి వెళ్ళి రెస్టారెంట్ ఫుడ్ కూడా తింటూ ఉండాలి. అయినా నీలా బతకడం నా వల్ల కాదురా. అసలు నీది ఒక లైఫేనా? నా లైఫ్ కేంట్రా? బంగారం లాంటి ఊరు, బ్రహ్మాండమైన పెళ్ళాం, కొందర బొమ్మ లాంటి పాప. నాకేంట్రా? మరి ఇదే ప్రపంచం అనుకుంటున్నావు? ఈ భీమవరంలో ఉందిరా తొక్క. ఒక్కసారి హైదరాబాద్ రా, చిటికేస్తే అమ్మాయి. చూసావా? రీతు. హాయ్ రీతు, ఐఎమ్ ఫైన్. నువ్వేంటి రేపు కదా వస్తాను హైదరాబాద్? ఏంటి నేను అర్జెంట్గా బయలుదేరి వచ్చేయాలా? మాకేంటమ్మా అంత తొందర? ఓకే నైటే బయలుదేరి వచ్చేస్తాను. ఓకే బాయ్. ఎవర్రా అమ్మాయి? ఇదో చైనీస్ రెస్టారెంట్లే. బామ్మర్ది, లైఫ్ అనేది చాలా చిన్నది, దాన్ని ఎంజాయ్ చేయాలి. ఎప్పుడు చూసినా పెళ్ళాము పిల్లల్ని కంచేసుకుని అందులో కూర్చోకూడదు. ఇలాంటి వాళ్ళని కొంతమందిని ఉంచేసుకోవాలి. ట్రై టు ఎంజాయ్ ద లైఫ్. యా ఒరే అప్పిగా సుబ్బుగా, చూసారా మన షాప్ ఎలా కళకళలాడిపోతుందో? సార్ మరి మన చంద్రం గారి ఐడియానా మజాక? ఒరే ఐడియా చంద్రాన్ని అయినా చంద్రాన్ని నేను కూడా సపోర్ట్ చేశాను కదరా. అదిరిందయ్యా చంద్ర, నీ ఐడియా బ్రహ్మాండంగా పనిచేసింది. హైదరాబాద్ నుంచి బ్రాంచ్ మేనేజర్ వచ్చారు, నేను పరిచయం చేస్తాను కూడా. సార్ నేను ఇప్పుడే అతనికి చెప్పేస్తాను. ఓకే సార్. సార్ ఈయన చంద్రం అని. ఐ నో హీఈస్ మిస్టర్ చంద్రం. నీలాంటి టాలెంటెడ్ పర్సన్ ఉండాల్సింది ఇక్కడ కాదు, హైదరాబాద్ లో. అందుకే నీకు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా ప్రమోషన్ ఇచ్చి హైదరాబాద్ తీసుకెళ్తున్నా. ఓకే, నాకు ప్రమోషన్? థ్యాంక్ యూ సార్. ఏంటి అలా చూస్తున్నారు? ఇది నా పెళ్ళామేనా లేక కొండపల్లి బొమ్మ అని చూస్తున్నా. మీ పొగడతలకి పొంగిపోయి మీ ఒళ్ళో వాలిపోతాను అనుకుంటున్నారా? నేను చెప్పే న్యూస్ వింటే ఒళ్ళో వాలిపోవటమే కాదు, ఎగిరి గంతేస్తావు. ఏంటో? ఏమిటంటే నాకు ప్రమోషన్ వచ్చింది. నిజంగా? నిజంగా? అయితే అర్జెంట్ గా ఫ్రిడ్జ్ లోంచి స్వీట్ తీసుకొచ్చి నాకు తినిపించరా ప్లీజ్? ప్లీజ్. yes. యా. ఏమేశారండి? చల్లగా ఉంది. ఏంటండి అది? తీయండి ప్లీజ్. తీస్తానండి. తొందరగా తీయండి.
జరగమ్మా. మేడం ఇది ఎక్కడ పెట్టాలి? అక్కడ పెట్టండి. బాబు ఇక్కడ పెట్టండి. కొంచెం బాగా తుడవండి. అలాగే మేడం. అది ఆ రూమ్ లో పెట్టండి. అట్లాగే బాబు ఇది ఇక్కడ పెట్టమ్మా. రాజ్యం మీరేంటి ఊపుకుంటూ తిరుగుతున్నారు? అబ్బే, లేదే. ఇగో ఇవి ఎక్కడ పెట్టినావు? అయ్యో ఎంత బరువు మోస్తున్నారండి. మీకు ఎందుకండి శ్రమ? ఏదో లే. వెళ్ళి ఆ డ్రెస్సింగ్ టేబుల్ తీసుకురండి. ఇంత పెద్ద ఇంట్లో ఏది ఎక్కడ పెట్టాలో అర్థం కావట్లేదు. ఏమండి ఆ. అర్థం జాగ్రత్త. మాకు తెలుసు. ఒక్కసారి హైదరాబాద్ రా. చిట్టి కేస్తే అమ్మాయి. అయ్యా మన్మధరావు, ఈ కాలనీకి ఏకైక జెంటిల్మెన్ నేనే. మై నేమ్ చంద్రం, నువ్వు భీమవరం నుంచి షిఫ్ట్ అయ్యావు. ఆర్ఎస్ బ్రదర్స్ లో జాబ్ చేస్తున్నావు, కరెక్ట్? మీకెలా తెలుసు? దట్ ఈజ్ మన్మధరావు. ఆ చిటికల్లో కిటికీ ఏంటి? అది అది మీరు చాలా జీనియస్. ఎస్. ఎలా కనిపెట్టావు? మీ బ్రెయిన్ మీ ఫేస్ లో కనిపిస్తుంది సార్. భలే అవుతారు సార్. నువ్వు అలా చిటికలేసి కిటికలు ఉపయోగించుకో. టెస్ట్ పరిస్థితుల్లో పడతావు. హైదరాబాద్ పోలీసులు అసలు స్ట్రిక్ట్. ఎవరెక్కడ? కనిపించే ఈ మూడు సింహాలు సత్యానికి, న్యాయానికి, ధర్మానికి సంకేతాలైతే కనబడని ఆ నాలుగో సింహమేరా ఈ బాబీ. బాబీ 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 బాబీ. హైదరాబాద్ ఎస్ఎల్ ఎంత పుట్టిగా ఉంటారా? ఈడస్తాయండే. మా కాలనీ దోబి. అసలు పేరు మల్లిగాడు. మాయదారి మల్లిగాడా? కాదు, పెద్ద సొల్లుగాడు. మడేలు మల్లిగాడు. ఓ. వాషింగ్ వచ్చిన బట్టలు రోజుకోట వేసుకుని డిఫరెంట్ డిఫరెంట్ గడపల్లో కనబడుతుంటాడు. గొడ్లిప్పేరా అవతల ఎస్ఐ గారి డ్యూటీకి టైం అయిపోయినది. వీళ్ళెవరు? వీళ్ళు ఏయ్, నీ తల సాకిరేవ్ చేసి కొట్టేస్తారు. నేను ఒక కత్తికి 2 వరలు, ఒక బండికి 2 చక్రాలు, ఓ. ఈ బాడీకి 2 సిటీ బ్యూటీ. ఎక్స్క్యూజ్ మీ. రండే. ఇది ఈడు వరస. గుటుక్కుని దాగి పుట్టుక్కుని పడిపోతాడు. లేపేసి అవుతాయి. ఏయ్, నన్ను ఉయ్యాలు ఎవరు రూపుతుంది? రండి, మీ ఇంట్లో వాళ్ళని పరిచయం చేద్దరు కానీ. ఏదో కంపెనీ వాళ్ళు ఇచ్చారు. ఏమండి ఇవిడ కాంతం గారని మన కింద పోర్షన్ లోనే ఉంటున్నారు. ఓహో, హలో అండి. షేక్ హ్యాండ్ వద్దు, నమస్కారం ముద్దు. నమస్కారం అమ్మా. ఈవిడ మీ కూతురా? కాదు, మా ఆవిడ. ఫ్లాట్కి వెళ్ళారండి. ఇటు బాల్య వివాహమా? కాదు, భార్య వివాహం. థర్డ్ వైఫ్. మిగిలిన ఇద్దరు పోయారు. అయ్యో పాపం, చచ్చిపోయారా? నువ్వు అంత జాలి పడక్కర్లేదు, జాలీగా లేచిపోయారు. Yes. ఏమైనా హైదరాబాద్ హైదరాబాదే. హాయ్ బాయ్. ఎక్స్క్యూజ్ మీ, ఎస్ మీ జిప్పు ఊడిపోయింది. చెప్పకపోతే పెట్టొచ్చు కదా. ఓ, థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ నేను నీకేం కావాలో చెప్పోయా. ఎండి శంకర్రావు గారిని కలవాలి. శంకర్రావు గారు ఆ. ఆయన అంత రెస్పెక్ట్ పిలిచింది నువ్వేనయ్యా. మేమందరం పైల్స్ ఎండి అంటుంటాం. అంటే ఆయన బ్యాక్గ్రౌండ్ తెలిసిన వాళ్ళు అలానే అంటారు. నీకేం కావాలో చెప్పు. నేను భీమవరం నుండి ప్రమోషన్ మీద వచ్చాను. సార్ చంద్రన్ గారు, హాయ్. నా పేరు అండి, పేరుకు పిఏ గానీ ఎండి గారికి అన్ని నేనండి. యాక్చువల్ ఊపిడి ఆపండి, తెలుస్తుందిలే. మీ రూమ్ చూపిస్తారండి. మీ సీట్ అండి. Thank you. ఇప్పుడే వస్తాను. Okay. కూర్చోండి సార్. భీమవరం, హైదరాబాద్, సూపర్.
యో మిస్టర్ చంద్రం, యా ఐఎమ్ చంద్రం. వెల్కమ్ టు హైదరాబాద్. ఓ థ్యాంక్ యూ. మీరు చాలా ఇంటెలెక్చువల్ పర్సన్ అని విన్నా. థ్యాంక్ యూ. చంద్రం అంటే బాగా ఏజ్డ్ పర్సన్ అనుకున్నా, బట్ యు ఆర్ వెరీ యంగ్ అండ్ స్మార్ట్. థ్యాంక్ యూ. ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ. సో హౌ ఇస్ హైదరాబాద్? బ్రహ్మాండంగా ఉంది. వాట్? బ్యూటిఫుల్. 1 సెకండ్. ఓ ష్యూర్. భీమవరంలో ఒంగోలు ఓకే గానీ హైదరాబాద్ లో నిలబడి చూడొచ్చు. బాగానే ఫాలో అవుతున్నావు. ఈవిడ మన ఎండి గారి పిఏ. హలో. అవసరం లేదు, మన బిజినెస్ సంబంధించిన విషయాలన్నీ ఈవిడతోనే డిస్కస్ చేయాల్సి ఉంటుంది. తప్పకుండా బ్రదర్. ఎండి గారు వచ్చే టైం అయింది, ఆయన రాగానే మీకు కబురు పెడతాను. ఓకే. మీరు పదండి మేడం. ఓకే బాయ్. ఎర్ర బస్ ఎక్కి రావటం, ఎరు చూపులు చూడటం. ఏంట్రా 2 ఇయర్స్ నుంచి చూస్తున్నాను, బెంచ్ గారిలో వస్తాడు, బస్ ఎక్కుతాడు, ఏంటి మ్యాటర్? నీకు తెలీదా? ఏంటి ఆయన ఫైల్స్ అంటే? మూల శంక. టికెట్ టికెట్ అమ్మా, టికెట్. టికెట్ టికెట్. టికెట్ టికెట్ టికెట్. ఏంటి మాస్టారు, ఇన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయి, కూర్చోవచ్చు కదా? థ్యాంక్ యూ, మీ పని చూసుకోండి. తోటాస్ విలా. రైట్. పుల్ రాజా తర్వాత మా ఫైల్స్ రాజా వచ్చాడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కడుపు మీద కుట్టినా మొహం మీద కుట్టినా తట్టుకుంటాను కానీ బ్యాక్ సైడ్ కొట్టగా తట్టుకోలేను. ట్రై చేస్తాను సార్. పదా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నమస్కారం సార్. నమస్కారం. సేఫ్ సార్, మీరు సేఫ్. పెయిన్ ఉన్న చోట చేసాను సార్. సారీ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏం గుడ్ మార్నింగ్ గారు? నేను ఎవ్రీ మార్నింగ్ పడే పాటలు గుడ్డు పెట్టే కోడి కూడా పడదరా? కరెక్టే చెప్పారు సార్. చెప్పడం మర్చిపోయాను సార్, మన భీమవరం నుంచి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ చంద్రం గారు వచ్చారు సార్. చంద్రం గారికి ఏమైనా చెప్పమంటారా సార్? రమ్మని చెప్పు. అలాగే సార్. What is this file? Sorry, sir. I don't know. That is not fair on the part. Must do it. సారీ సార్. What do I do? సార్, చంద్రం గారు భీమవరం నుంచి. ఓహో, చంద్రం సార్. వెరీ నైస్ టు సీ యూ బాబు. Take this file and go. ఓకే సార్. Please be seated, చంద్రం. మీరు కూర్చోండి సార్. నేను కూర్చోలేను, నువ్వు కూర్చో. మీరు కూర్చోకుండా. నువ్వు కూర్చో చంద్రం, నిన్ను కూర్చోమంటున్నాను కదా. ఐఎమ్ సారీ అండి, మీరు కూర్చోకుండా నేను కూర్చోలేను. బాస్ సార్. రంజీ, ఆయనకి ఈ సీటే కదండి, ప్రైమ్ మినిస్టర్ సీట్ ఇచ్చినా కూర్చోలేరు. ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఉంటాయి. ఆయనకి ఫైల్స్ ఫైల్స్ ఫైల్సా? అన్ని డీటెయిల్స్ గా ఇప్పుడు ఇట్లా చెప్పరా? చెప్పు. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావు, కత్తిరించి అవతల పడేస్తాను. ఎలా దొరకడు? సారీ సార్. చంద్రం, సార్. నీ గురించి విన్నానయ్యా. థ్యాంక్ యూ సార్. చాలా సంతోషం. సార్. ఈ షాపు బరువు బాధ్యతలన్నీ ఏమైంది సార్? నథింగ్. నాకేం కాలేదు నాయనా. ఈ షాపు బరువు బాధ్యతలన్నీ నీ చేతిలో పెడుతున్నాను, జాగ్రత్తగా చూసుకో నాయనా. ఐ డూ మై బెస్ట్ సార్. థ్యాంక్ యూ బ్రదర్. సార్, పెయిన్ గా ఉందా సార్?